హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి వెంచర్ అయితే తీసుకొచ్చానండి. దీంట్లో మనకి వీకెండ్ హోమ్స్ కూడా కడుతున్నారు. ఒకవేళ మీరు కనుక వీకెండ్ హోమ్ కనుక తీసుకున్నట్లయితే మీకు నెలకి 50,000 రూపాయలు కంపెనీ వాళ్ళే మీకు రెంటల్ ఇన్కమ్ లాగా అయితే ఇస్తారు. దయచేసి వీడియో అనేది పూర్తిగా చూసేయండి. అన్ని వివరాలు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా తక్కువ బడ్జెట్లో ఉన్న ప్లాట్స్ అండి. ఇది మనకి బొంబాయి హైవే పైన ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అన్ని వివరాలు వీడియోలో చెప్తాను. స్కిప్ చేశారంటే మంచి డీటెయిల్స్ అనేవి మీరు మిస్ అయిపోతారు. మంచి ఇన్వెస్ట్మెంట్ సైట్ అండి ఇది. సో దయచేసి వీడియో అనేది పూర్తిగా చూసేయండి. ముందుగా కంపెనీ పేరు వచ్చేసి మనకి వాకృతి ఇన్ఫ్రా వాళ్ళదండి. ఇది మనకి సైట్ పేరు వచ్చేసి మనకి వాక్సన్ వ్యాలీ అండి. ఇది మనకి డిటీసీపీ మరియు రేరా అప్రూవ్డ్ సైట్ అని అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 60, 40 మరియు 33 ఫీట్ ఇంటర్నల్ బీటీ రోడ్స్ అయితే ఉన్నాయండి. క్లియర్ టైటిల్ మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మనకైతే చేసేయడం జరుగుతుంది. అండ్ మనకి ఆల్రెడీ మీకు చెప్పా కదా, దీంట్లో మనకి వీకెండ్ హోమ్స్ లాంటివి కూడా కడుతున్నారు. అండ్ మనకంటే దీనికి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు చూడొచ్చు, స్తంభాలు అవన్నీ మీరు చూడొచ్చు, పోల్స్ కూడా, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, ఇటువంటి అన్నీ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా అయితే ఉందండి. అయితే మనకి దీంట్లో మనకి 12,000 రూపాయల గజం అయితే ఉందండి. సో బొంబాయి హైవే పైన మనకి ఈ కందుకూరు ఏదైతే ఉందో టోల్గేట్ దాటాక మనకి వాక్సన్ యూనివర్సిటీ దగ్గరలో అయితే మనకి సైట్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఇది చాలా తక్కువ బడ్జెట్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బొంబాయి హైవే పైన మీరు ఎక్కడ చూసుకున్నా, హైవేకి ఎంత లోపలికి చూసుకున్నా మీకు రేట్లు అయితే మండిపోతాయండి. సో ఇది మనకి హైవేకి చాలా దగ్గరగా ఉన్న సైట్ ఇది మనకి. అండ్ చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకి కేవలం 12,000 రూపాయల గజం అంటే చాలా తక్కువ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఒక రిసార్ట్ కూడా కట్టడం జరుగుతుందన్నమాట. ఆ రిసార్ట్ మనకి 10 acres కడుతున్నారండి. ఇంకా మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇటువంటి అన్ని డెవలప్మెంట్స్ అయితే దీంట్లో చేస్తున్నారండి. అండ్ మనకి ఇంకా అంతేకాకుండా ఒక వెడ్డింగ్ ఫంక్షన్ హాల్ విత్ ఓపెన్ కిచెన్ కూడా అయితే దీంట్లో అయితే అవైలబుల్గా ఉందండి. సో ఇక మీరు డెవలప్మెంట్ పరంగా కూడా మీరు టెన్షన్ తీసుకునే పని లేదండి. ఎందుకంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, అన్ని కంపెనీస్ ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్తారు, బట్ చాలామంది చేయకుండానే అమ్ముతారు. సో వీళ్ళు ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేసి స్ట్రీట్ లైట్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కానివ్వండి, అండ్ మీరు చూసిన ప్లాట్కి మనకి ఏదైతే మన రోడ్ నెంబర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి డెవలప్ చేసి మనకి ప్లాట్స్ అనేవి సోల్డ్ చేస్తున్నారు. సో ట్రస్టెడ్ కంపెనీ అండ్ 100% క్లియర్ టైటిల్ అండ్ మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఎటువంటి టెన్షన్ తీసుకునే పని లేదు. అండ్ ఇంకా అంతేకాకుండా ఇదే వెంచర్లో మనకి దాదాపుగా 40 వరకు హౌసెస్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు, వీడియోలో చూపిస్తాను. అండ్ మనకి ఇక డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా చాలా డెవలప్మెంట్ అయితే ఉందండి. చుట్టుపక్కల మనకి ఇక్కడ నుండి చాలా దగ్గరగా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అయితే ఉందండి. ఇది మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి. ఇటువంటి 40 హౌసెస్ అయితే కడుతున్నారు. సో మనకి వెంచర్ నుండి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే మనకి శాంక్షన్ అయిందండి. సో మనకి అది 250 ఎకరాల్లో అయితే వస్తుందండి 1 yearలో. అది కూడా మొత్తం ఫినిష్ అయితే అయిపోతుంది వర్క్. సో దాని ద్వారా మనకి దాదాపుగా 10 నుండి 15,000 వరకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుందండి. ఇక్కడ ఇండైరెక్ట్గా ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయో మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి నిమ్స్కి కానివ్వండి, ఇటువంటి చాలా దగ్గరగా అయితే ఉన్న సైట్ అండి ఇది మనకి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకి వాక్సన్ యూనివర్సిటీ ఎవరైతే ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఉంటారో వాళ్ళు దాదాపు ఇక్కడ మనకి ఒక 20 హౌసెస్ వరకు అయితే వీళ్ళు కూడా కట్టుకుంటున్నారండి. సో మనకి ఫ్యూచర్లో ఎటు చూసుకున్నా కూడా మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే అవ్వబోతున్నాయి. రెసిడెన్షియల్ ప్లాట్స్ మనకి సిటీ లోపల కానివ్వండి, సిటీ లోపలనే దాదాపు మనకి 50,000 రూపాయల గజం అయితే ఉంది. సో ఇది మనకి కొంచెం దూరంగా ఉన్నా కూడా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. ఫుల్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే ఉందండి బొంబాయి హైవేలో. 12,000 రూపాయల గజం అంటే చాలా తక్కువనైతే చెప్పుకోవచ్చు. అండ్ మనకి బొంబాయి హైవేకి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇక మనకి మీకు ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే నేను 500 మీటర్స్లో చెప్పేశాను. వాక్సన్ యూనివర్సిటీ అయితే మనకి 2 kilometers దూరంలో అయితే ఉందండి. ఇక సదాశివపేట టౌన్ అయితే మనం జస్ట్ 10 minutesలో వెళ్ళిపోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డీటెయిల్స్ అని చూడండి. ఇంకా మనకి నిమ్స్ కూడా కేవలం 15 minutes దూరంలో అయితే ఉందండి. ఐఐటి హైదరాబాద్ కూడా 15 minutes దూరంలో అయితే ఉంది. ఇంకా మనకి గీతం యూనివర్సిటీ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్ పైన నెంబర్ డైల్ చేస్తే మీకు ఈచ్ అండ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంత తక్కువ బడ్జెట్లో మాత్రం మీకు దొరకడం కష్టం అండి. అండ్ విత్ మీకు వీకెండ్ హోమ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు ఒకసారి స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేసి అడగండి. నెలకి 50,000